తిరుపతిలో కూటమి పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. త్వరలో జరిగే తిరుపతి మేయర్ పదవి కోసం ఇప్పటికే సీట్ల కోసం పంచాయతీకి దిగుతున్నాయి. సీట్ల విషయంలో మూడు పార్టీల నేతలు తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా మూడు పార్టీల మధ్య అంతర్గత పోరు ఎన్నికల నోటిఫికేషన్ ముందే పొలిటికల్ హీట్ పెంచేసిందా? అయితే కూటమి పార్టీల మధ్య లొల్లి ఫ్యాన్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతోందా? టెంపుల్ సిటీ తిరుపతిలో సమ్మర్ హీట్ కంటే పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తిరుపతిలో కూటమి రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ ఎలక్షన్ కి ముందు ఎమ్మెల్యే టికెట్ కోసం గొడవ పడిన స్థానిక కూటమి నేతలు ఇప్పుడు కార్పొరేట్ సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఇదిప్పుడు ముదిరి మూడు పార్టీల నేతలు సీట్ల పంచాయతీకి దారితీస్తుంది. గతంలో ఉన్న 50 డివిజన్లు కాస్త 66కి పెరగడంతో ఆశావాహులు కూడా పెరిగిపోయారు. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీట్ ఎలాగో పోయింది. ఇప్పుడు మేయర్, కార్పొరేటర్ల పదవులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని టీడీపీ, బీజేపీ గట్టిగా ప్లాన్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే 66 సీట్లలో తమ వర్గానికే ఎక్కువ కావాలి అంటూ ఒక్కో డివిజన్లో డజన్ల కొద్ది నేతలు పోటీ పడుతుండడం ఇప్పుడు కూటమి పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అసలే గ్రూప్ రాజకీయాలకి కేరాఫ్ గా ఉన్న తిరుపతి టీడీపీలో మున్సిపల్ ఎన్నికల్లో రచ్చ ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ తన వర్గానికి చెందిన వారికే ఎక్కువ సీట్లు ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. మరోవైపు జేబీ శ్రీనివాస్ సైతం తన అనుచరులకు ఎక్కువ సీట్ల కోసం లాబియింగ్ మొదలుపెట్టారట. వీళ్ళిద్దరే కాక అన్నా రామచంద్ర యాదవ్, కోడూరు బాలసుబ్రహ్మణ్యంతో పాటు మరికొందరు పోటీ పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి క్యాంపు రాజకీయాలకి తెరతీశారు. ఎమ్మెల్యే సీట్ జనసేనకు కేటాయించారు కాబట్టి అందుకు ప్రతీకగా మాకు ఎక్కువ కార్పొరేషన్ టికెట్లు కావాలని మొండి పట్టుపడుతున్నారట. టీడీపీలో ఇలా ఉంటే జనసేన పార్టీ నేతలు ఏం తీసిపోదు అన్నట్టు ఇదే తరహా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తిరుపతిలో జనసేన పార్టీకి చెందిన ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన అనుచరులకే మెజారిటీ సీట్లు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్లకు మరోసారి టికెట్లు ఇచ్చేందుకు నో చెప్పిన ఆరణి శ్రీనివాసులు పాత వారిని పక్కన పెట్టి తన అనుచరులకి ఛాన్స్ ఇవ్వాలని ముందుగానే కొన్ని డివిజన్లలో రంగంలోకి దింపారట. ఎమ్మెల్యే వర్గం ఇలా ఉంటే ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న తమ వర్గానికే ఎక్కువ సీట్లు కావాలి అని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పట్టుపడుతున్నట్టు సమాచారం. ఇంతకాలంగా ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నా కాబట్టి నా మాట గౌరవిస్తూ అడిగిన అన్ని సీట్లు ఇవ్వాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేస్తున్నారట. ఇదే ఊపులో తమ మద్దతుదారులను కొన్ని డివిజన్లలో రెడీ చేస్తున్నారని టాక్. వీరిద్దరూ సరిపోలేదు అన్నట్టు జనసేన జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి నగరంలో తన ఆధిపత్యం పెంచుకోవాలని చూస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. కొన్ని కీలక డివిజన్లలో తన క్యాడర్తో రంగంలోకి దింపాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఇక రెండు పార్టీలు ఇలా ఉంటే మూడో పార్టీ భాగస్వామి బీజేపీ మేము ఏమి తక్కువ తినలేదు అన్నట్టు రేసులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎమ్మెల్యే సీటు సరే, కనీసం నామినేటెడ్ పోస్టులు, గంగమ్మ బోర్డు చైర్మన్ పదవి మాకు ఇవ్వలేదని బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ లోటు భర్తీ చేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నారట. ఇలా మూడు పార్టీలు, ఒకవైపు అన్ని పార్టీల అంతర్గత పోరు, మరోవైపు ఇలా తిరుపతి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఈ వ్యవహారం చూస్తుంటే ఎన్నికల సమయంలో పార్టీ పెద్దలే స్వయంగా రంగంలోకి దిగుతారని అంటున్నారు పార్టీ నేతలు. అయితే కూటమి పార్టీలో ఇలాగుంటే ప్రతిపక్షం వైసీపీ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. మాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు, నాయకత్వ సమస్య అసలే లేదు అని ధీమాగా ఉన్నారు వైసీపీ నాయకులు.